అంబరీషుడు గజగజా వణుకుతూ ముకుళిత హస్తాలతో మహానుభావా, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను, నన్ను క్షమించి రక్షించండి. బ్రాహ్మణులకు శాంతి ప్రధానం, మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారు అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయార్ద్ర హృదయమే లేని దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగా, ఆరవ జన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడిగా, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగా, ఎనిమిదవ జన్మలో రాజ్యంగాని సింహాసనం కాని లేని రాజుగా, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగా, పదో జన్మలో పాపబుద్ధిగలిగి దయలేని బ్రాహ్మణుడివై పుట్టెదవుగాక అని శపించాడు. ఇంకా కోపం తగ్గని దుర్వాసుడు మళ్లీ శపించేందుకు ఉద్యుక్తుడవ్వగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణశాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ